ఇల్లెత్తికివ్వడం ఏంటి? సరతుంటుంది కదా. ఎక్కడమ్మా? ఆ అమ్మాయి రాత్రికి రాత్రి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది. ఆ పిచ్చిది ఇల్లు కొన్నది, అది నా పేర్లో రాయించేస్తుంది. ఆ తర్వాత అది అమ్మేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోదాం. మీ భాగవతం అంతా రికార్డ్ చేశాను. మా డాడీకి ఎంఎంఎస్ పంపించాను. తెల్లారేసరికి ఎక్కడా ఉండకూడదు. లేదు మేడం, వెళ్తాం. సరిత పద పద. అంటే ఆ సరిత వెనక ఇంత కథుందా? నేను ఊహించిన దానికంటే పెద్ద ముదురుకేసే. మరేమనుకున్నావు? నా కర్మ కాకపోతే ప్రపంచంలో మరో అమ్మాయే దొరకనట్టు నాకు ఆ ఫోటోనే ఎందుకు దొరికింది? అమ్మో అమ్మో, తలుచుకుంటేనే చాలా టెన్షన్గా ఉంది. మరి లేకపోతే నిన్ను ఊరికే పెళ్లికి వెళ్ళమని చెప్తానా? ఇదంతా మరి నాకు ముందే చెప్పొచ్చు కదా. అక్కడ నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? నీకు నవ్వులాటగానే ఉంటుంది. ఒకవేళ ఆ సరిత నీ బెదిరింపులకు భయపడకుండా పెళ్లికొచ్చుంటే అప్పుడేం జరిగేది? ఆ టైంకొచ్చి కత్తితో దాన్ని పొడిచి మర్డర్ చేసుండేదాన్ని. అంతేగాని నిన్ను దానికి దక్కనిస్తానా? నీలాంటి మంచి మనిషిని ఎలా వదులుకుంటాను బావా? ఏదైనా నిన్ను అల్లరి చేసి ఆట పట్టించాలనుకుంటానే కాని నీకేదైనా హాని జరుగుతుందంటే చూస్తూ ఊరుకోగలనా చెప్పు? అను, నేను ఆల్రెడీ డాడీతో మాట్లాడాను. జరిగింది మొత్తం చెప్పాను. ఇది ముందే చెప్తే ఆ సరిత అంత చూసేవాడిని కదా అన్నారు. నిజంగా అది గనుక అక్కడి నుంచి పారిపోయి ఉండకపోతే పోలీసులే వచ్చి దాన్ని ఏదో ఒక కేసు కింద బుక్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లిపోయి ఏర్పాటు కూడా చేశాను. అర్థమైందో? అమ్మ దొంగ, ఇంత ప్లాన్ ఉంచుకొని నన్ను ఏడిపిస్తావా? లేకపోతే సరదా ఏముంటుంది బావా? సరదానా? నన్ను ఏడిపిస్తే నీకు సరదానా? నిన్ను బావా, నువ్వేమైనా చేయగాని కితకితలు మాత్రం పెట్టకు. ఛా, ఆహా. అను, నిజంగా నువ్వు నాకు దూరమయ్యే పరిస్థితి వస్తే నేను పిచ్చివాణ్ణి అయిపోతాను. నిన్ను వదిలిపెట్టి నేనెక్కడికి వెళ్ళిపోతాను బావా? నిజంగా నువ్వేం చేయకపోతే ఏం జరిగితే అది జరుగుతుందిలే అని నిజం చెప్పేయాలనుకున్నాను. మెంటల్గా ప్రిపేర్ అయ్యి నారాయణరావు గారికి కూడా చెప్పేశాను. నీకు దూరం అయ్యే పరిస్థితి వస్తే నేను చావునే కోరుకుంటానను. ఏంటి బావా ఆ మాటలు? నిజమను, నాకు అందర్లా
మనసులో ఉన్నది అందంగా చెప్పటం తెలీదు. కానీ నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడుతున్నానని మాత్రం తెలుసు. నువ్వు ఒకప్పుడు విడాకులిస్తాను అంటే పైకి చెప్పలేకపోయినా లోపల ఎంత బాధపడ్డానో నీకు తెలీదను. బావా, ఐఎమ్ సారీ బావా. నేను పిచ్చిదాన్ని, చదువుకున్న మూర్ఖురాల్ని. అందుకే ఆ రోజు అలా బిహేవ్ చేశాను. ఇంకెప్పుడు ఆలోచన కూడా రానివ్వను. జరిగిందేదో జరిగిపోయింది. ఇంకో 3 రోజుల్లో మన పెళ్లి రోజు వస్తోంది. ఆ పెళ్లి రోజే మన కొత్త జీవితానికి పునాది కావాలి బావా. లవ్ యూ అను. అమ్మా, ఏంటి? ఇందాకటి నుంచి తమరు చాలా దిగులుగా ఉన్నారు. మీరు అలా ఉంటే ఏదోలా ఉందమ్మా. రండమ్మా, వచ్చి భోంచేయండి. ఏమొద్దు జానకమ్మా. ఎందుకమ్మా అంత దిగులు? అసలు ఏం జరిగింది? మనుషుల్లో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది జానకమ్మా. పాపం కమల్ ఆ సరిత లాంటి మనిషిని నమ్మి ఎంతో మోసపోయాడు. ఆ బాధ నుంచి తేరుకోవటం ఎంత కష్టం. లోకంలో అలాంటి వాళ్ళు చాలా మందే ఉంటారమ్మా. మీరు మంచోళ్ళు కాబట్టి మీకు తెలవదు. సర్లే, నన్ను కొంచెంసేపు ఒంటరిగా వదిలేసి నువ్వెళ్ళు. అమ్మా, మరి భోజనం నేను తర్వాత తింటాను, నువ్వెళ్ళు. ఏంటి జనకం అలా ఉన్నావు? చూడండి అయ్యా, ఆ సరితనే అమ్మాయి కమలబాబు గారిని మోసం చేసిపోయిందని ఆ అమ్మాయి గారు చాలా బాధపడుతున్నారండి. మొత్తానికి ఊరొదిలిపెట్టి వెళ్ళిపోయిందన్నమాట. జరిగిన దానికి ఎందుకు బాధపడాలి స్నేహ? అలాంటి మనిషి వెళ్ళిపోయినందుకు సంతోషించాలి. అదేం డాడీ అలా అంటారు? అవును స్నేహ, కమల అదృష్టం బావుండి తన నిజస్వరూపం ముందే తెలిసింది. లేదంటే పెళ్ళైపోయి ఆ తర్వాత తెలిస్తే ఏం జరిగేది? అందుకే
నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, నువ్వు వాళ్ళిద్దరిని దగ్గర చేయాలని. మరీ ఎక్కువగా ప్రయత్నించకమ్మా అన్నాను. విన్నావా? పని కట్టుకుని ఆ పిల్లని కలిసి తెచ్చి ఆఫీసులో పెట్టావు. వాళ్ళిద్దరిని ప్రేమించుకోమని ఎంకరేజ్ చేశావు. నీ ప్రేమ దూరమైందని వాళ్ళిద్దరినీ కలపాలనే పిచ్చి ఆలోచన చేశావు. చివరికి ఏం జరిగిందో చూసావా? నిజమే డాడీ, తప్పంతా నాదే. చాలా తప్పు చేశాను. కమల్ తను ప్రేమించాను అనగానే తను ఎలాంటి మనిషో ఏంటో ఎంక్వైరీ చేయకుండా తనని తెచ్చి కమల్కి దగ్గర చేయాలని చూశాను. దొంగ మొహంది, ఎంత నటించింది! ఎప్పుడు చూసినా పాటలు పాడేది. దేవుడి గుళ్ళో కూర్చుని పూజలు చేసి పాటలు పాడుతుంటే చాలా మంచి మనిషి అనుకున్నాను. గుడికి వచ్చేది అందరూ భక్తులే అనుకుంటే ఎలాగమ్మా? రకరకాల వాళ్ళుంటారు. అందుకే అందర్నీ గుడ్డిగా నమ్మకూడదు అంటారు. పోనీలేమ్మా, ఏది జరిగినా అన్నీ మన మంచికే అనుకోవాలి. లేదంటే జీవితాంతం ఇలా ఫీల్ అవుతూనే ఉండాల్సి వస్తుంది. నేను ఆలోచిస్తుంది కమల్ గురించి డాడీ. నమ్మక ద్రోహం ఎంత బాధగా ఉంటుందో నేను అనుభవించాను. ఇప్పుడు అదే పరిస్థితి కమల్కి రావటం నేను తట్టుకోలేకపోతున్నాను. ఎంత పెద్ద బాధకైనా ఓదార్పుకు మించిన మందు లేదమ్మా. ఆ ఓదార్పు అందిస్తే సరిపోతుంది. డోంట్ వరీ. ఇదిగో బాబు, ఈ అమ్మాయిని ఎక్కడన్నా చూసావా? థ్యాంక్ యూ. ఎవరు కావాలండి? ఇదిగో అమ్మా, ఈ ఫోటోలో ఉన్న మనిషి ఇక్కడ ఉందని తెలిసింది. మీకేమైనా తెలిస్తే దయచేసి చెప్పండి. మీరావిడికి ఏమవుతారు? భర్తని. అవునా? మరి తనకెవరూ లేరని చెప్పిందే. చిన్న గొడవ వచ్చి ఇల్లు వదిలి వెళ్ళిపోయిందమ్మా. ఎక్కడుందో చెప్పండి.
బయటకు వెళ్ళినట్టుంది, వచ్చేస్తుంది. అలాగే అమ్మా, తను వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. అలాగే. వినయ్, సత్య, బాబుకి ఎలా ఉంది? ఇదిగో చూడు, వాళ్ళ అమ్మ దగ్గరికి రావడం లేదు. పైగా అమ్మ నాన్న కావాలి అంటూ మారాజ్ చేస్తున్నాడు. డాక్టర్ గారు వచ్చారా? వచ్చారు, చూశారు, వెళ్ళారు. రే సత్య, ఇంతకీ రఘు ఏమైనా కనిపించాడా? అదే, ఆ విషయం గురించే చెప్దామని వచ్చాను. రఘు ఎక్కడుంటాడని చాలా వెతికించాం, ఎక్కడా కనిపించలేదు. అన్ని చోట్ల చెప్పాను, తొందరలోనే తెలుస్తుంది. ఇది చెప్పడానికే వచ్చావారా? అంటే బాబును కూడా ఒకసారి చూసిపోదామని వచ్చాను. అమరేక, నువ్వేం దిగులు పడకు. పిల్లాడికి మామూలు జ్వరమేగా, తగ్గిపోతుంది. నేను వస్తాను. మావయ్య, ఒక్క నిమిషం. నిజం చెప్పు మావయ్య, రఘు మీకు కనిపించలేదా? లేదు, కనిపించలేదు. ఏది? ఆ మాట నా కళ్ళలోకి చూసి చెప్పండి. మీకు నిజంగా రఘు కనిపించలేదా? కనిపించాడమ్మా. అంకుల్, ఏంటి రఘు, ఏంటి నువ్వు చేసిన పని? అవతల నీకోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో తెలుసా? అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన వాడివి నువ్వే ఇలా అయిపోతే ఎలా చెప్పు? రా వెళ్దాం. నేను రాను అంకుల్.
ఏంటి నీకేమైనా పిచ్చా? ఎవరి మీద నీ అలక? అలక నాకా? మరి లేకపోతే ఏంటి? అవతల రేఖ గురించి గాని వినయ్ గురించి గాని కనీసం నీ పిల్లల గురించి గాని ఆలోచించావా? నీ పాటికి నువ్వు అందరినీ వదిలేసి వచ్చేస్తే వాళ్ళేం కావాలి? నేను ఆలోచించింది గౌరీ గురించి మాత్రమే అంకుల్. అందుకే వచ్చాను. ఇదిగో ఈ ఇంట్లో ఉంటుందని తెలుసుకుని వచ్చాను. అంటే గౌరీ ఒక్కతే నీ భార్య? రేఖ పరిస్థితి ఏంటి? నేను రేఖకు భర్తను కాను అంకుల్. రఘు, ఈ మాట అంటోంది నేను కాదంకుల్, రేఖే నిరూపించింది. ఏ మీకు మాత్రం తెలీదా? ఇప్పుడు అవన్నీ ఆలోచించుకోవడం ఎందుకు? నా మాట విను. అక్కడ నీ కొడుకు నీ కోసం గౌరీ కోసం కలవరిస్తున్నారు. రా వెళ్దాం. అవసరం లేదు అంకుల్, వాడిని చూసుకోవడానికి రేఖ ఉంది. చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నావు రఘు. ఏ తనకే నా కొడుకు? నీకు కాదా? నీకు బాధ్యత లేదా? నా బాధ్యత కూడా రేఖ తీసుకోగలదు అంకుల్. నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే నన్నే పసిపిల్లాళ్ళ చూసుకోగలిగిన రేఖ కన్నబిడ్డను మరింత బాగా చూసుకుంటుంది. చాలా సెల్ఫిష్గా మాట్లాడుతున్నావు. లేదంకుల్, బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. కమల్, will you marry me?